పాలకవర్గం సహాయ సహకారాలతో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాన్ని అభివృద్ధి బాటలో నడిపించామని ఆలేరు పిఏసిఎస్ ఇన్ఛార్జ్ చైర్మన్ మొగులగాని మల్లేష్ గౌడ్ వెల్లడించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం మహాజన సబ్ ఇన్ఛార్జ్ చైర్మన్ మొగులుగాని మల్లేష్ గౌడ్ అధ్యక్షతన నేడు జరిగింది. ఈ సభలో సెక్రటరీ వెంకటరెడ్డి అభివృద్ధి నివేదిక సమర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘం డైరెక్టర్లు బీసా కృష్ణంరాజు, గవ్వల నరసింహులు, మల్లేశం, భిక్షపతి, లక్ష్మితో పాటు రైతులు పాల్గొన్నారు. మా పాలకవర్గం కూడా మొన్న ఫిబ్రవరికి అయిపోయింది. బ్రహ్మాండంగా మహాజన సభలు కూడా అప్పుడు బాగా జరిగింది. కాకపోతే ఈరోజు కొంచెం నాకైతే బాగానే ఉంది, ఇంకా జనం రాలేదని. ఎందుకంటున్నంటే ఏమన్నంటే పాల సెంటర్ ఎలక్షన్ అంటారు, కొన్ని ఊర్లలో ఫోన్ చేస్తే, కొన్ని ఊర్లలో ఫోన్ చేస్తేనేమో నాట్లు పెడుతున్నాం అంటారు, కొన్ని ఊర్లలో ఇక ఏదో ఒక సమస్య చెప్తున్నారు. మాది కూడా ఫిబ్రవరి 15 తారీఖు మా పదవి కాలం ముగియడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాం. అంటే మళ్ళీ ఎన్నికలు అయ్యేదాకా ఏదో తాత్కాలిక పర్సనల్గా ఇన్ఛార్జిగా కమిటీగా ఇది మెయిన్ మాకు బాధ్యతలు కూడా పవర్స్ ఏమి ఉండే అనుకుంటున్నా, ఉండే కూడా ఏదన్నా తీసుకోవాలన్నా కానీ అక్కడి నుంచే. సరే, గత 5 సంవత్సరాలు మాత్రము పూర్తిగా బ్రహ్మాండంగా ఈ కోఆపరేటివ్ సొసైటీని బాగా మా పాలకవర్గం సహకారంతో మంచి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నాము. ఏంటంటే మేము ఎక్కేటప్పటికి ఈ సొసైటీ 2,70,00,000 క్రాప్ లోన్ ఉండేది, 65 లక్షలు మాత్రం ఎల్టీ లోన్ ఉండేది. ఈరోజు ఇంచుమించు 23 కోట్ల దాకా మనం చేసిన 11 కోట్ల రూపాయలేమో ఎల్టీ క్రాప్ లోన్ చేయడం జరిగింది, 11 కోట్ల చిల్లర ఎల్టీ లోన్ చేయడం జరిగింది. మొత్తము 23 కోట్ల రూపాయలతోటి ఈ లోన్ను బడ్జెట్ను పెంచుకోవడం జరిగింది. అదేవిధంగా మనము ఎక్కేటప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ నిల్వ 1,00,000 రూపాయలు, 99,000 రూపాయలతోటి మా బాడీకి ఒప్పచెప్పడం జరిగింది. ఈరోజు 1,23,00,000 రూపాయలు ఆ బ్యాంక్ బ్యాలెన్సే ఉన్నది. ఎందుకంటున్నా అంటే 67 లక్షల రూపాయలు ఇప్పుడు సేవింగ్ ఖాతాలనే ఉన్నది. మాకు పట్లేరు నుంచి వెళ్ళి ఇంకొక 15-20 లక్షలు వచ్చే నిల్వ ఉన్నది. అదేవిధంగా 30 లక్షల రూపాయలు ఏ టైము ఎట్లా వస్తుందో మరి ఇన్ ఫ్యూచర్లో మరి సొసైటీల పరిస్థితి ఏమవుతుందో అనే ఉద్దేశం మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం కూడా జరిగింది. మరి ఆ ఫిక్స్డ్ డిపాజిట్ కూడా మనకు నిల్వనే అనేది కూడా మీ దృష్టి తీసుకొస్తున్నాను. అదే కాకుండా ఇంకా మేము 5 సంవత్సరాలలో చేసిన ప్యాడీ నుంచి వచ్చేది కూడా 26 లక్షల రూపాయలు మాకు ఇంకా వచ్చేది. కాబట్టి ఇంచుమించు 1,35-40 లక్షల వరకు మనకి ఇప్పుడు నెట్ ప్రాఫిట్లోనే కూడా ఉందని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం.